అయితే సొసైటీలో మీకు ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సినిమా ఇండస్ట్రీలో బాయ్ అనేటప్పటికి చాలా అంటే అక్కడ వాళ్ళని చూసే విధానం కానీ, వాళ్ళని పిలిచే విధానం కానీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, మీకు అక్కడ ఏమైనా అవమానం ఎక్కడ అనిపించడం జరగదు. అలాంటిది అనిపించిందా? అది జరిగి ఉండొచ్చు. హ్మ్. కానీ అలాగ ఎందుకు జరగలేదంటే, దాసనాథ గారు అనే వ్యక్తి టాప్‌లో ఉన్నాడు. ఓకే. టాప్ రేంజ్‌లో ఉన్నాడు. ఆయన గారు నేను బాయ్‌గా ఉన్నాను కాబట్టి, ఆయనకి ఎంత రేంజ్ ఇచ్చారో నాకు అంతే వాల్యూ ఇచ్చారు. ఆయన్ని కలవాలంటే నటికుమార్‌ని కలవాలి. ఓకే. ఆయనతో మాట్లాడాలంటే నటికుమార్‌ని కలవాలి. అంటే అదే చెప్తున్నాను కదా! అలా అభిమానం అలా పెరిగిపోయింది. అందరితో ఒక మంచితనం అవ్వచ్చు, రేపో అవ్వచ్చు. హ్మ్. ఇక నాకు భరద్వాజ్ గారు గాని, ఇంక అందరూ అప్పుడున్న సీనియర్స్ అందరూ కూడా ఒరేయ్! ఒరేయ్! అంటే ఓ చిన్న పిల్లోడిని నాకు 30 ఇయర్స్ ఏజ్ నాది. ఓకే. నా ఏజ్ నేను 13 ఇయర్స్ ఆర్ 14 ఇయర్స్ అంతే. ఆ ఏజ్‌లో నేను వచ్చాను. ఆ తర్వాత మళ్ళా ఎళ్ళాను, మళ్ళా వచ్చాను, మళ్ళా ఎళ్ళాను, వచ్చి అలా కంటిన్యూ చేశాను. అప్ టు ఆయన చనిపోయిన దాకా కంటిన్యూ చేశాను. ఓకే. ఇక 93, 94 ఎలక్షన్ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వచ్చేసాను. హుహు. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వచ్చి ఇంక గురుగారి దగ్గర ఉన్నాను. ఇక్కడ ఈసగూడ బస్తీలో ఉంటూ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉన్నాను. తర్వాత ఇదే రూట్‌లో చివరి ఇంట్లో ఉన్నాను. ఓకే. చివర. ఇప్పుడు ఇది ఆఫీసు. అలా ఇక అక్కడి నుంచి ఇంక నేను వెనక్కి తిరిగి చూడలేదు. గురుగారి దగ్గర మీడియేటర్‌గా, హ్మ్. ఒక ఈ బాయ్‌గా, ఇక అన్నీ ఏ టు జెడ్. ఆయన ఇంకొక శిష్యుడిగా, ఇక ఆయన చెప్పడం తరువాత ఆయన మీద ఏగ వాలనివ్వలేదు. ఓకే. ఆయన్ని నేనున్నంత వరక ఆయన మాట అనే ధైర్యం, దమ్ము ఎవరికీ లేదు. ఓకే. ఆయన పేరు ఎత్తితేనే మళ్ళీ ఇక్కడి నుంచి వాయిస్ మామూలుగా ఉండేది కాదు. దాసరి నారాయణ గారు. గురువుగారు అంటే అంత ప్రాణం. ఇండస్ట్రీలో అందరికీ ఆయనంటే చాలా మంచి అందరికి గౌరవం. అభిమానం. అందరికి అభిమానం. నాకేంటంటే స్పెషల్ ఏంటంటే పద్మ గారు కానీ నాకు మొత్తం కుటుంబం అంతా కూడా నాకు ఎందుకంటే గురువుగారి మీద ఒక్క మాట అంటూ ఊరుకోను.